పిల్లల క్యాన్సర్స్‌కి, పెద్దవాళ్ళ క్యాన్సర్స్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు సేమ్ ఒకటేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అనుకుంటారు. ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ సేమ్ ఉండొచ్చు కానీ, చిల్డ్రన్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్. చిల్డ్రన్ యొక్క నీడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. చిల్డ్రన్ క్యాన్సర్ బయాలజీ అంటే దాని యొక్క లక్షణాలు వేరేలాగా ఉంటాయన్నమాట. అంటే అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, అసలు ఒరిజిన్ ఏంటి, ఒరిజిన్ డిఫరెంట్‌గా ఉంటది. రీజన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అందుకని చిల్డ్రన్ క్యాన్సర్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్‌ే ట్రీట్ జేయడం కరెక్ట్ అవుతది. నేను అడల్ట్ క్యాన్సర్స్ ట్రీట్ చేయను. సో, ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. బట్ ఒక ఐడియా ఉంది గానీ, పిల్లల్లో క్యాన్సర్స్ వచ్చినప్పుడు యూజువల్లీ చాలా క్యూరబుల్ క్యాన్సర్స్ ఉంటాయి పిల్లల్లో. అంటే నయమయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయన్నమాట. 100 మంది పిల్లలకు క్యాన్సర్‌లొస్తే 80 మంది బయటపడి నార్మల్ లాంగ్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే